పాకాలలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సిఐటియు నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుండి చిత్తూరు రోడ్డు కూడలి వరకు నినాదాలతో మేడే సందర్భంగా కార్మికులు ర్యాలీ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సిఐటియు నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ అమెరికా నగరంలోని 1886లో కార్మికులు తమ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి అంతర్జాతీయంగా ఉద్యమం పేళ్లు ఉబికి కార్మికులు తమ హక్కులను సాధించుకున్న దినమున మేడేని నిర్వహించుకోవడం ప్రారంభించారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు అంతర్జాతీయంగా కార్మికులు మేడేని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుండి చిత్తూరు రోడ్డులో కూడలి వరకు నినాదాలతోటి మేడే సందర్భంగా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మరికొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్నటువంటి కొంతమంది రక్తార్పణం చేసి కేవలం తమ దేశంలోని ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికి అంతటికి కొత్త వెలుగును అందించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణగద్రొక్కి పని గంటలు పెంచి బానిసలుగా చేసుకుంటూ ఉన్నారు. అరకొర జీతాలు ఇచ్చి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరూ తమ హక్కులను తిరిగి సాధించుకోవడానికి ఐక్యంగా కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని మురళి, గుణ, నరేంద్ర, రవి, పంచాయతీ కార్మికులు, ఆటో కార్మికులు, వివిధ వర్గాల్లోని పనిచేస్తున్న కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆటో వర్కర్స్ సమగ్ర చట్టం కల్పించాలి. సమగ్ర చట్టం కల్పిస్తే మనకు భద్రత వస్తుందనే ఉద్దేశంతో సిఐటి భావిస్తూ ఉంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేడే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం మే 1వ తేదీన ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే మొత్తం ప్రపంచంలో 24 గంటలు, 12 గంటలు, 18 గంటలు పోరాటాలు జరిపి ప్రభుత్వం మనకు గట్టిగా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. 24 గంటలు, 12 గంటల వద్ద చేస్తూ ఉంటే పని వర్కర్ దగ్గర పని చేయించుకుంటా ఉంటే వివిధ వాళ్ళు పని చేయలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే అవసరం పడుతూ ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇబ్బంది పడుతుంది. దానికంతా నిలబడిన దానికి వ్యతిరేకంగా కూడా ఇది ఎక్కువ వెయిట్ చేసి రక్త తరపును గౌరవించింది. అమెరికాలోని చికాగోలో జరిగిన ఈ పోరాటాలు అనేక మంది రక్త తరపును చేయడం జరిగింది. ఆ రక్తంలో తడిసిన గుడ్డే ఈరోజు ఎర్రజెండా మేడే అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సామ్రాజ్య విధానాలకు, ఆ యజమాన్యానికి కూడా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు దానికంతా కూడా వ్యతిరేకించి ఈరోజు ఎన్నికల పని కల్పించుకుంటామంటే ఈ పోరాట ఫలితంగా అనేది మేము ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ ఉద్యమానికి మీకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా పనిచేయగలతో వర్కర్స్ బాగా సహకారం అందించారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆటో వర్కర్స్ ప్రతి సభ్యుడికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి, అదేవిధంగా కేవీఎఫ్ఎస్ నాయకులకు, అన్ని సంఘాలకు కూడా మనకందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికులకు జీతాలు పెంచాలి, కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, సిఐటియు